హాయ్ హలో నమస్కారం అండి. ఎస్ఎస్ తెలుగు రివ్యూ డెక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వినరో భాగ్యము విష్ణు కథ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి, మురళీ శర్మ ముఖ్య పాత్రలుగా నటించారు. కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య మీకు బాగా కావాల్సిన వాణ్ణి అంటూ ప్రేక్షకుల మనసు దోచిన కిరణ్ ఇప్పుడు వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మన ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి క్రేజ్ తెచ్చుకోవడంతో ఈ మూవీపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మూవీ కథ ఏంటంటే, హీరో ఒక లైబ్రేరియన్గా ఉంటాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తన తాత వద్ద పెరుగుతాడు. ఇరుగు పొరుగు వాళ్ళకి చేతనైన సాయం చేస్తూ జీవిస్తుంటాడు. అయితే తన జీవితంలోకి నైబర్ నెంబర్ అనే కాన్సెప్ట్తో యూట్యూబర్గా ఉన్న హీరోయిన్ ప్రవేశిస్తుంది. ట్రెండింగ్ వీడియోస్ చేసి సెలబ్రిటీ అయిపోవాలని నైబర్ నెంబర్ కాన్సెప్ట్తో వీడియోలు చేయాలనుకుంటుంది. అయితే తన ఫోన్ నెంబర్ చివరి నెంబర్లని చేంజ్ చేసి కాల్ చేయడంతో ఒకవైపు హీరో, మరొక వైపు మురళీ శర్మ పరిచయం అవుతారు. వీరిద్దరితో కలిసి వీడియోలు చేసే క్రమంలో హీరోతో ప్రేమలో పడుతుంది మన హీరోయిన్. అయితే ఒకరోజు మురళీ శర్మని గన్తో కాల్చి చంపుతుంది హీరోయిన్. అయితే ఎందుకు చంపింది, మురళీ శర్మ పాత్ర ఏమిటి, ఇందులో మంత్రి పదవి కోసం కుట్రలు చేసే ఎమ్మెల్యేకి మురళీ శర్మకి సంబంధం ఏంటి, మరియు ఈ కథకి నైబర్ నెంబర్ కాన్సెప్ట్కి సంబంధం ఏమిటి, చివరికి ఏమవుతుంది అనేది తెలియాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే. ఈ మూవీ ఎలా ఉంది అంటే, దర్శకుడు మురళీ కిషోర్ మన మొబైల్ నెంబర్ నుండి పక్క నెంబర్కి కాల్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు తెలియకుండా ఒకసారి కాల్ చేసి మాట్లాడి ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది అనే కొత్త కాన్సెప్ట్తో ఈ మూవీ తీశాడు. స్క్రీన్పై కూడా అంతే కొత్తగా చూపించాడు. సినిమా మొదట్లో కొంచెం సీరియస్గా ఎన్ఐ అధికారులని, టెర్రరిస్టులని చూపిస్తారు. కొద్దిసేపటి తర్వాత మూవీ మొత్తం లవ్ స్టోరీగా మారిపోతుంది. హీరో, హీరోయిన్ మరియు మురళీ శర్మల మధ్య కామెడీ సీన్లు బాగా పండాయి. ఒకవైపు సరదాగా సాగుతున్న మరొక వైపు శర్మ ఎవరు, అతన్ని ఎమ్మెల్యే మనుషులు మురళీ శర్మను ఎందుకు చంపాలనుకుంటారు అనేది చివరి దాకా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో కథ కొంచెం స్లోగా, రొటీన్గా అనిపిస్తుంది. ప్రారంభంలో వచ్చే సీరియస్నెస్కి చివరిలో వచ్చే ట్విస్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ మూవీలో పాత్రకి కిరణ్ అబ్బవరం పక్కింటి అబ్బాయిలా చాలా బాగా నటించాడు. కాశ్మీరా పరదేశి అందంతో, అభినయంతో మెప్పించింది. మురళీ శర్మ పాత్ర కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది. కొన్ని డైలాగులు బాగుంటాయి, కానీ కొన్ని డైలాగులు ఓవర్గా అనిపించాయి. స్టోరీ అంత గొప్పగా లేకున్నా ప్రేక్షకులని అలరిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీ నాకైతే నచ్చింది. నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 3/5. ఈ మూవీ చూడసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.